ఏపీలో 14 రోజుల క్రితం మాయమైన చిన్నారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆధునిక సాంకేతికతతో వందల మంది సిబ్బంది నిర్విరామంగా వెతుకుతున్న 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడుందో తెలుసుకోలేకపోతున్నారు. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినది అని చెప్పుకుంటున్నా ఒక్క చిన్నారిని కనుక్కోలేకపోవడం ఏంటనే ప్రశ్న వస్తుండగా అసలు పాపం మిస్ అయిందా, ఎవరైనా కావాలనే ఎత్తుకుపోయారా అనే కోణంలోనూ పోలీసులు తమ ఎంక్వైరీ ప్రారంభించినట్లు చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సెర్చ్ ఆపరేషన్ ఏపీలో అసలు జరగలేదు. అయినా కూడా చిన్నారి జ్ఞానేశ్వరిని కనుక్కోలేకపోవడం యంత్రాంగానికి సవాలుగా నిలుస్తోంది. పద్నాలుగు రోజులైనా పాప ఆచూకీ లేదు. తల్లిదండ్రుల్లో నిస్సహాయత. కిడ్నాప్ చేసుంటారనే కోణంలో దర్యాప్తు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో మిస్ అయిన 2.5 ఏళ్ల చిన్నారి ఆచూకీ ఇంకా కనిపెట్టలేకపోయారు. జూన్ 6న తమ ఇంటి దగ్గర మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా గాలించాయి. తాజాగా ఈ కేసు దర్యాప్తులో పాప మిస్ అయిన రోజు లభ్యమైన సీసీ ఫుటేజ్ కీలకంగా మారనుంది. ఆ రోజు మధ్యాహ్నం భవానీ, గణేష్ పెంపుడు కుక్క వ్యవహరించిన తీరును పోలీసులు ఓ క్లూగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయిన జూన్ 6వ తేదీనే ఆమెతో పాటే ఉన్న పెంపుడు శునకం కూడా అదృశ్యమైంది. తాజాగా పోలీసులు పరిశీలించిన సీసీటీవీ ఫుటేజ్లో కీలకమైన దృశ్యాలు లభ్యమయ్యాయి. జూన్ 6న మధ్యాహ్నం 1:02 సమయంలో ఆ శునకం గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఆలయం వద్ద తీవ్ర ఆందోళనతో అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఆ తర్వాత అది ఎటు వెళ్లిందో స్పష్టత లేదు. అయితే 3 రోజుల తర్వాత జూన్ 9న ఆ కుక్క ఇంటికి తిరిగి వచ్చింది. అయితే అది చిన్నారి వెళ్లిన మార్గంలో కాకుండా మరోవైపు నుంచి రావడం గమనార్హం. ఆ శునకం సాయంతో పాప జాడ కనుగొనేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. అయితే ఇప్పుడు కుక్క కూడా అనుమానాస్పద పరిస్థితిలో చనిపోవడంతో పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. మరోవైపు చిన్నారి ఆచూకీ కనుగొనడంలో అన్ని మార్గాలు అన్వేషిస్తున్న పోలీసులు కిడ్నాప్ కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. అటవీ ప్రాంతంలో జీడిపిక్కల సేకరణకు, చిన్న జంతువుల వేటకు వచ్చి వెళ్లే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానితుల మొబైల్ నెంబర్ల డాటాను విశ్లేషిస్తూ వారి కదలికలపై ఆరా తీస్తున్నారు. అటవీ జంతువుల దాడి కోణంలోనూ అనుమానాలున్న నేపథ్యంలో పోలీసులు మరో ప్రయత్నం చేశారు. చిన్నారి చివరిసారిగా కనిపించిన కొండ ప్రాంతంలోని ఇనుప కంచెకు 2 బొమ్మలు కట్టి వాటిలో మాంసం ఉంచారు. మాంసం వాసనకు కొండ చిలువ వంటి జంతువులు ఏమైనా ఆకర్షితమై వస్తాయేమో అని పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు సమీపంలోని కొండపై క్రూర మృగాల సంచారం ఉన్నట్లు ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకుని కాస్త పేరు తెచ్చుకుందామనుకున్నాడో ఏమో కానీ జ్యోతిష్కుడిని అంటూ ఓ వ్యక్తి నానా హడావిడి చేశాడు. పాప ఆచూకీపై వారిని మరింత భయాందోళనలకు గురి చేసేలా మాట్లాడడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వందలాది మంది గ్రామస్తులు, ప్రత్యేక బృందాలు సమీపంలోని చెరువు, బావుల్లో గాలించిన చిన్నారి జాడ తెలియకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.